మహిళలకు 33 రిజర్వేషన్ ఇస్తున్నామంటూ దేశమంతా చప్పట్లు కొడుతోంది. కానీ తెలంగాణలో చాలామంది ఒక పెద్ద ప్రశ్న అడుగుతున్నారు. మహిళా రిజర్వేషన్ పేరుతో తెలంగాణకు నష్టం జరుగుతోందా? ముందుగా డీలిమిటేషన్ అంటే ఏమిటి? డీలిమిటేషన్ అంటే పార్లమెంటు నియోజకవర్గాల సరిహద్దులు, సీట్ల సంఖ్యను జనాభా ఆధారంగా మళ్ళీ నిర్ణయించడం. అంటే ఏ రాష్ట్రంలో జనాభా ఎక్కువగా ఉంటే ఆ రాష్ట్రానికి ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడే తెలంగాణతో పాటు దక్షిణ రాష్ట్రాలకు భయం మొదలవుతుంది. ఎందుకంటే దక్షిణ రాష్ట్రాలు జనాభా నియంత్రణలో ముందున్నాయి, కానీ ఉత్తర రాష్ట్రాల్లో జనాభా ఎక్కువగా పెరిగింది. అప్పుడు డీలిమిటేషన్ జరిగితే ఉత్తర రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు పెరిగే అవకాశం ఉంది, దక్షిణ రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు డీలిమిటేషన్ తర్వాత అంటున్నారు. అంటే ముందుగా సీట్లు మారుతాయి, తర్వాత మహిళలకు 33 రిజర్వేషన్ ఇస్తారు. ఇక్కడ తెలంగాణ ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఇదే. మహిళలకు హక్కుల పేరుతో ముందుగా తెలంగాణ రాజకీయ శక్తిని తగ్గిస్తున్నారా? మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం తప్పు కాదు, కానీ అది అమలు చేసే విధానం తెలంగాణకు నష్టం చేస్తే ప్రశ్నించడం తప్ప. అందుకే ఇప్పుడు చర్చ ఇదే. ఇది మహిళా సాధికారత లేక డీలిమిటేషన్ రాజకీయమా? తెలంగాణ ప్రజలు మహిళా రిజర్వేషన్కు వ్యతిరేకం కాదు, కానీ మహిళల పేరు చెప్పి రాష్ట్ర హక్కులు తగ్గిస్తే మాత్రం ప్రశ్నిస్తారు. మీరేమనుకుంటున్నారు? ఇది న్యాయమా కాదా? కామెంట్లో చెప్పండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.